ఊరికి దూరంగా ఉందంటూ విద్యార్థులను పాఠశాల మానిపించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నక్కపాలెంలో సెప్టెంబర్ నెల నుంచి నేటి వరకు పాఠశాలను విద్యార్థులు బహిష్కరించి తమ గ్రామంలోనే ఇంటి పాఠాలు నెప్పించుకుంటున్నారు. ఎంతమంది అధికారులు పిల్లల తల్లిదండ్రులకు నచ్చచెప్పినప్పటికీ గ్రామానికి సుదూరంగా ఉన్న పాఠశాలకు తమ పిల్లలను పంపించేది లేదని, తమ పిల్లల టీసీలు తమకు ఇప్పించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నాడు నేడు కార్యక్రమంలో కూడా 25 లక్షల వరకు కూడా నిధులు మంజూరైన వివాదం అయితే నెలకొంది. అదే అసలు ఏంటి ఇక్కడ జరిగింది, ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తున్నారు, అసలు ఎటువంటి ఏ కారణం చేత ఇక్కడ ఎంత వ్యవస్థ జరుగుతుందనేది తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ఈ నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూల్ ఎందుకు మార్చవలసి వచ్చింది, మీ పిల్లలు ఎందుకు ఇక్కడ ఈ స్కూల్లోకి రాకపోవడం కారణం ఏంటంటే? రాకపోవడం ఏం కదండి, ఈ స్కూల్ ఎప్పటి నుంచో పూర్వకాలం 1964 నుంచి ఇక్కడే ఉందండి. స్కూల్ ఇక్కడ ఉంది, కానీ ఈ స్కూల్ ని వేరే చోటకి మార్చాలని చూస్తున్నారండి. దానికోసం మేము అడగగా ఇప్పుడు అధికారులు కానీ ఎవరో కానీ మమ్మల్ని స్పందించట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మీ స్కూల్ అక్కడే కడతాం మేము, మీరు చదివించుకోండి లేకపోతే మానేయండి, మీ ఇష్టం వచ్చిన కూడా చదివించుకోండి, అవసరం తీసి అని చేస్తాం, కానీ మేము స్కూల్ మటుకు అక్కడే కడతామని చెప్పేసి అంటున్నారండి. అంటే దీనివల్ల ఇప్పుడు ఏదైతే అంటే మీరు ఏదో పని చేసుకుని కష్టపడి ఏదో చేసుకుంటారు, అంటే పిల్లలు కూడా స్కూల్కి పంపించకుండా ఈ రకంగా ఉంటాం, రేపొద్దున పిల్లలు కూడా మీలా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది కదా. మరి దీనికి మీరు సొల్యూషన్ ఏమైనా ఆలోచించారా, లేదా దీనికి తగ్గ ఏదైనా ఉన్నతాధికారుల దృష్టికి అని తీసుకెళ్లారా? అవునండి, ఇప్పుడు ఇక్కడ కట్టడం వల్ల మాకు ఏ ఇబ్బంది ఉండదండి. ఇక్కడ కట్టడం వల్ల ఎందుకంటే మేము కూలి పని చేసుకుంటూ తెల్లారులు అయితే యశోమానికి వెళ్తామండి, కాఫీ పనికి వెళ్తామండి, ఇంకా ఆ విధమైన పనులకి వెళ్ళిపోతామండి మేము. ఇప్పుడు ఎక్కడెక్కడో ఊరి చివరిని కడుతున్నారండి. ఊరి చివరిని కట్టడం వల్ల అక్కడ కాలం ఉందండి, పెద్ద కాలువ. ఇప్పుడు అంగన్వాడీ అనుకోండి, ఆయమ్మ ఎవరో ఒకరు ఉంటారండి, ఈ స్కూల్కి ఎవరో ఉండరు కదండి, ఎవరో ఉంటారండి. ఇప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ వెళ్ళడం ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్ళిందకుండా ఎవరో అక్కడ గెంటేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కదండి, పోతే మా పిల్లలు నష్టపోతారండి. మేమంటే నాడు నేడులో పెట్టినప్పుడు చాలా సంతోషించామండి, ఇక్కడ కడతారంటే. అలా చేస్తానని చెప్పి అంతా గ్రాండ్ అయింది. ఫస్ట్ అయితే 12 లక్షలకే పెట్టారు, తర్వాత 24 లక్షలు వచ్చిందంటే పైన కొంత కూడా వేస్తారని చాలా ఆనందించారు. కాకపోతే ఇది మళ్ళీ ఇక్కడ కాకుండా వేరే చోట కడతానంటున్నారు. అక్కడైతే కాలువ పక్కనే అదేమో డొంకల ప్రదేశం, ఇల్లులు కూడా సరిగ్గా ఉండవు అక్కడండి, పాములు పుట్టలు గట్ట ఉంటాయి. అక్కడికి అయితే మేము పంపించమని పిల్లల్ని, మేమైతే మామూలుగా ప్రస్తుతమే స్కూల్ రోజుల్లో కనీసం ఒక్క రోజు కూడా పిల్లల్ని ఎప్పుడు మేము స్కూల్ కి మానిపించాం. పాత టీచర్లు కూడా మీ గ్రామంలో పిల్లలు ఎప్పుడు స్కూల్ మానరని ఎంతో గర్వంగా చెప్పేవారు. ఈనాడు ఇలా ఇన్ని రోజులు స్కూల్ మానిపించి ఇక్కడ ఇంటికాడ పెట్టుకుని పిల్లల్ని అలాగా రోడ్ల మీద తిరుగుతుంటే మేము ఎంత బాధపడుతున్నాం కూడా ఎవరు అధికారులు కూడా స్పందించట్లేదు. ఎన్ని రోజులు మనీ ఎన్నిసార్లు ఈ రోడ్డు మీద. అంటే మీరు మెయిన్గా అధికారులకి తెలియపరిచారా? అధికారులకి ఎటువంటి స్పందన వచ్చింది? అంటే ఇలాగే ఎన్నాళ్ళు ఇప్పుడు ఈ స్కూల్ కట్టే వరకు కూడా మీ పిల్లలు పంపించకపోతే అంటే మీరు ఇప్పుడు ఏదో పని చేసుకుని మీలాగే మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు కూడా ఈ రకంగా పాడు చేయడానికి ఏ రకంగా జరుగుతుంది అంటారు? ఇక్కడ ఏం జరిగినా సార్ మేము కలెక్టర్ గారి దాకా కూడా తీసుకెళ్ళాం, ఇలా ఉందండి పరిస్థితి అని చెప్తే సరే అమ్మ అన్నారు, కానీ మళ్ళీ ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి. మళ్ళీ అక్కడే శంకుస్థాపన చేసి కట్టడం చేస్తున్నారు. మేము అక్కడైతే పంపించమండి. ప్రస్తుతం అయితే పిల్లల్ని అలాగేదో సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించుకుని పిల్లల భవిష్యత్తు పాడవకుండా అలా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇదే రిపీట్ అవుతాయండి. మేము అక్కడ కడితే మాత్రం మేము పంపం పిల్లల్ని, ఖచ్చితంగా మానిపించేసి ఏ స్కూల్లోనే అక్కడ జాయిన్ చేసుకుంటాం. మా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అక్కడికి మానేసి ఇలాగే తిరుగుతున్నా కానీ ఎవరు కూడా స్పందించట్లేదండి అసలు. ఇప్పుడు కాలువ పక్కన స్కూల్ కడుతున్నారండి, ఇప్పుడు కాలువ పడితే ఎవరు సమాధానం చెప్పరండి, సారో చెప్పరు, అలాగా గవర్నమెంట్ ఏ అధికారులు సమాధానం చెప్పరండి. ఇంకేంటంటే మేము సాయంత్రం మేము ఒక టీచర్ని పెట్టుకుని మేము ట్యూషన్ చెప్పించుకుంటున్నాం మా పిల్లలకి. ప్రభుత్వాలైనా ఈ కలెక్టర్లైనా ఉన్నతాధికారులైనా ఏం కోరుకుంటున్నారు? సరే, ఏ అధికారులను కోరుకున్నా మేము ఆల్రెడీ స్పందన ఆశ్రమించామండి, అందరు అధికారుల దగ్గరికి వెళ్ళామండి. మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప చివరికి వచ్చినప్పటికి మా వల్ల ఏమవుదో ఇంకా అక్కడే కడతామని చెప్పి అంటున్నారండి. మాకు చివరిగా ఏంటంటే మా స్కూల్ మాకు ఎక్కడైతేనే మాకు అనుకూలంగా ఉంటుందండి. అంటే లాస్ట్ గా మిమ్మల్ని అడిగేది కూడా ఒకటే, ఒకవేళ ఇక్కడ కాకుండా అక్కడ కడితే ఏదైతే మీకు మెజారిటీ పీపుల్ ఏదైతే మీరు ఉన్నారో పిల్లలు, అంటే ఆ పిల్లల్ని ఇంకా పంపించకుండా ఇలాగే ఉంచేస్తారంటారా? సార్ ఇప్పుడు మమ్మల్ని కాదని వాళ్ళు అక్కడ కడితే మట్టి మేము స్కూల్కి అయితే పంపం సార్. మేము ఇంకా టీచర్లు తీసుకుని వేరే స్కూల్ అన్నా మేము జాయిన్ చేసుకుని చేస్తాం తప్పని స్కూల్కి అయితే మేము పంపమండి. ఎందుకంటే స్కూల్కి పంపి మా పిల్లల ప్రాణాలు మేము కోల్పోలేము కదండి. నాకైతే మట్టుకండి ఇక్కడ స్కూల్ పోయిన పచ్చి కింద ఇరిగిపోతుందండి. ఇరిగిపోతుంది కట్టాలని నిర్ణయించుకున్నారు అందరూ, మా వాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళైతే కాపులు వారిని బట్టి ఏ కాన్వెంట్లు వేసుకుంటారండి, చదివించుకుంటారు. మా వాళ్ళు అయితే మరి అలా చదివించలేము కదండి. మేము ఎట్లకి వెళ్ళిపోతాం, కూలి పనులకి వెళ్ళిపోతాం, తెల్లదాడికి ఆడవాళ్ళు మా కూడా కష్టపడుకుంటే మాకు బతికిపోదండి, బతికెళ్దండి.
అట్టి పరిస్థితిలో మరి మేము కాన్వెంట్ చదివించడం కదండి. అట్టి పరిస్థితిలో మరి ఇక్కడ అక్కడ ఎక్కడో కడుతున్నారు అంటున్నారండి. అక్కడండి పెద్ద కాలువండి పక్కనే. మా ఇల్లు ఎవరు లేవు, ఊరు చివరండి ఇది. మరి అక్కడైతే పావుల పొట్లండి, అన్ని పావుల పొట్లేనండి. మరి పిల్లలు వెళ్ళి మరి సాయంత్రం పొద్దుట వెళ్ళిపోయి 6 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోయి మగవాళ్ళు కూలి పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చినాడికి పిల్లలు ఎలాగుంటారు ఏంటో మాకు ఏం తెలుస్తుందండి. ఇక్కడైతే ఊడిమయ్యాను ఉందండి ఈ స్కూల్. మీరు ఇక్కడ పిల్లలు వేరే దిక్కు పంపించేదే లేదు. కంపల్సరీ కూడా ఈ స్కూల్ వేరే దిక్కు ఎక్కడ నిర్మించినా కూడా పంపించేలేదంటూ కూడా పిల్లల తల్లిదండ్రులు అయితే మాత్రం ఇక్కడికి ఏదైతే కనపడుతున్న దృశ్యం అయితే వినిపిస్తుంది. కెమెరామెన్ సత్యాగ్రహ శ్రీనివాస్, పశ్చిమ